ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి 1910లో మహిళా దినోత్సవం కార్యక్రమం జర్మనీలో జరిగింది. దాని తదుపరి అంటే ఇప్పుడు దగ్గర 115 సంవత్సరాలు అయింది. మెయిన్గా ఏమిటంటే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు పురుషులు అన్నిట్లలో సమానంగా ఉండాలన్నదే మెయిన్ ఉద్దేశం. అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా థీమ్ ఏమిటంటే గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నా కూడా ఇప్పటికీ పురుషాధిక్యమే నడుస్తున్న కారణంగా ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి ఏం తీర్మానం చేశారంటే మహిళలందరూ కూడా ఈ యాక్సలరేట్ చేసి ముందు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ స్పీడ్ కనుక ఇదే స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే కనుక 2158 నాటికి మహిళలు పురుషులతో సమానమైన పరిస్థితి ఉంది. అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలంతా ముందుకు రావాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అన్ని రంగాల్లో పురుషులు కూడా మహిళలని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సుబ్బారెడ్డి గారు మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది, మణికొండలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎవరు ఊహించని విధంగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు మేము చూడగలిగినాము. తప్పకుండా మహిళలందరికీ కూడా మా వంతు సహకారం అందిస్తాము. వాళ్ళ అభివృద్ధికి మేము అన్ని రంగాల్లో తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటాం.